వల్ల నిజంగా తెలంగాణ ప్రజలకు ఎటువంటి ప్రయోజనం లేదు కోటేశ్వరరావు గారు అన్నట్టు. సరే, ఎనివే 2వ తారీఖు నుంచి ప్రారంభమయ్యే సమావేశంలో మాత్రం ప్రభుత్వం తరపున ఎజెండా ఎలా ఉండబోతోంది, ఏమేమి మాట్లాడబోతున్నారు, ఏ అంశాలు ప్రస్తావనకు రాబోతున్నాయి, చర్చకు రాబోతున్నాయి. సరే, కేసీఆర్ గారు వస్తారా లేదా అనేది ఆ పార్టీ నాయకులకు కూడా తెలియదు కాబట్టి ఆయన వస్తారా, మాట్లాడతారా, ఈవెన్ మీరు కూడా తెలంగాణ ప్రజల కోసం చేస్తున్నది, అది కేసీఆర్ గారి కోసమో వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోసమో చేస్తున్నది కాదు కాబట్టి 2వ తారీఖు నుంచి ఎలాంటి ఎజెండా ప్లాన్ చేయబోతున్నారు? మేడం, శాసనసభలో ఖచ్చితంగా మేము తెలంగాణకు హక్కుగా రావాల్సినటువంటి నీటి వాటాల గురించి డెఫినెట్గా చర్చ చేస్తాము. తరువాత ఈ రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమం పైన, జరుగుతున్న అభివృద్ధి పైన డెఫినెట్గా చర్చ జరుగుతుంది. ఏవైతే మేము ఎన్నికల్లో హామీ ఇచ్చినామో దాంట్లో ఇంకొన్ని బ్యాలెన్స్ హామీలు మై ఉన్నాయి. ఆ హామీలను ముందుకు తీసుకెళ్ళడానికి ప్రభుత్వంగా, అంటే ప్రభుత్వం అంటే ఒక కాంగ్రెస్ పార్టీ కాదు, 119 శాసనసభ్యులు కలిపితే ప్రభుత్వం. సో దానిపైన ప్రభుత్వంగా సభలో చర్చ జరిపి తర్వాత క్యాబినెట్లోకి వస్తుంది, తర్వాత హామీలు అనేటివి మేము ముందుకు తీసుకెళ్తాం. సభలో మ్యాక్సిమం వీలైనంత మట్టుకు ఎక్కడా కూడా వ్యక్తిగతమైనటువంటి అంశాలకు పోకుండా ప్రభుత్వం ముందుకెళ్ళాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. అంటిల్ అన్లెస్ ప్రభుత్వం ఒక సబ్జెక్ట్ని ముందుకు తీసుకెళ్తున్నప్పుడు మాట్లాడమని ప్రధాన ప్రతిపక్షానికి అవకాశం ఇస్తే గది మాట్లాడకుండా లండన్ పోయినా, యూకే పోయినా, నా బిడ్డ ఎగ్జామ్ ఉండే అని చెప్పేసి అనవసరమైన విషయాలు చర్చలకు తీసుకొచ్చినప్పుడు ఏమవుతుందంటే యువతల పక్క నుంచి ఆన్సర్ కౌంటర్ ఇవ్వాల్సిన పరిస్థితికి వస్తుంది. కాబట్టి వాళ్ళు సబ్జెక్ట్ని డైవర్ట్ చేయనంత వరకు, అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏంటంటే మాటలు చెప్పడంలో వాళ్ళు మాస్టర్స్ అన్నమాట. అంటే సబ్జెక్ట్ని డైవర్ట్ చేసేటప్పుడు కూడా ఎంత ప్రొఫెషనల్గా డైవర్ట్ చేస్తారంటే ప్రజలకు చాలా, అంటే శ్రద్ధగా వింటే తప్ప ఈ సబ్జెక్ట్ డైవర్ట్ అయిపోతుందని అర్థం కాకుండా డైవర్ట్ చేస్తారు. లాస్ట్ టైం హరీష్ రావు గారు, అయ్యా లెక్కలు దీనికి అప్పుల గురించి లెక్కలు చెప్పండి అయ్యా అంటే అది చెప్పకుండా అది చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఏమన్నారు, నా బిడ్డ యూకేనో లండన్ ఎడుకో పోయేది ఉండే, నేను అది వదిలిపెట్టుకొని నేను ఇక్కడికి వచ్చినా నాకు చిత్తశుద్ధి ఉంది అని మాట్లాడారు. నీ బిడ్డ అడిగి పోతుంటే వదిలిపెట్టుకొని రావడమే గొప్ప విషయం కాదు. అది మీరు శాసనసభ్యులు, మంత్రిగా పనిచేసినటువంటి వాళ్ళు, మీకు సభనే ఇంపార్టెంట్, బిడ్డలు, భార్య, కొడుకులు వీళ్ళు ఇంపార్టెంట్ కాదు. ప్రజాక్షేత్రంలో ప్రజలే ఇంపార్టెంట్. కాబట్టి ఏంటంటే సబ్జెక్టే మాట్లాడతారు వారు. సబ్జెక్ట్ మొదలు పెడతారు, మొదటి మాట్లాడుకుంటూ తక్కువ డైవర్షన్ తీసుకొని మళ్ళీ అటు సైడ్ నుంచి ఎవరైనా మాట్లాడే ప్రయత్నం వెంటనే సబ్జెక్ట్లోకి వస్తారు. అప్పుడు ప్రజలకు చూడడానికి ఏమిటంటే ఆ సబ్జెక్ట్ మాట్లాడుతున్నట్టున్నారు అని అనుకునేలాగా చాలా ప్రొఫెషనల్గా డైవర్ట్ చేస్తారు. ఇప్పుడు కదా, ఇంతకుముందు అన్న మాట్లాడుకుంటే నేను కూడా ఒక కన్ఫ్యూజ్ అయినా. ఇక్కడనే సాక్ష్యం చెప్తా. తెలంగాణ రాష్ట్రంలో దోపిడీ జరుగుతుంది, ప్రజల పక్షాన అధికార పార్టీ పనిచేస్తలేదు, కుంభకర్ణుల్లాగా నిద్రపోతున్నారు, కమాండ్ కంట్రోల్లో కూర్చుంటున్నారు, జూబ్లీహిల్స్ ప్యాలెస్లో కూర్చుంటున్నారు అంటే మీరేమన్నా మాట్లాడితే మేమన్నా అడ్డం పడుతున్నామా? నాకు ఒక నిమిషం అర్థం కాలే. అంటే వారు ఎత్తుకోవడం కూడా చాలా కాన్ఫిడెంట్గా లేపారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో రాష్ట్రం దోపిడీకి గురవుతుంది. మరి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఏం చేస్తున్నాడు అంటే, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రజల పక్షాన రోడ్ల మీద శాసనసభలో తన గొంతును, తన బాణిని వినిపించి ప్రజల కోసం సర్వం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ అడ్డం నిలబడుతుందా? అరే మీరు రండి సార్, మీరు వస్తే మాట్లాడాలి అని అంటే గది లేకుండా కేసీఆర్ వస్తే చేస్తామని చెప్పినాం. మేము కేసీఆర్ వచ్చినా చేస్తాం, కేసీఆర్ రాకపోయినా చేస్తాం, కేసీఆర్ గారు సభలో ఉన్నా చేస్తాం, సభలో లేకపోయినా చేస్తాము. ఎందుకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వచ్చి మాట్లాడాలని ఎందుకు అంటున్నామంటే, ఓ పని చేయండి సార్, ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన హోదాను విడిచిపెట్టుకోండి. మీరు ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన హోదా విలువ మీకు తెలియదేమో సార్, అది క్యాబినెట్ హోదా. అది ఒక క్యాబినెట్ మంత్రికి ఎంత ఖర్చు ఉంటుందో, ఒక క్యాబినెట్ మంత్రికి ఎంత గౌరవం ఉంటుందో, ఒక క్యాబినెట్ మంత్రికి ఏ విధమైనటువంటి ప్రోటోకాల్ ఉంటుందో అంతే మర్యాద, అంతే గౌరవము ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి ఉంటుంది. సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అంటే నంబర్ 2 పొజిషన్. ఆ నంబర్ 2 పొజిషన్లో ఆ స్థానాన్ని మీ దగ్గర పెట్టుకొని హరీష్ రావు గారు మాట్లాడినరు, కేటీఆర్ మాట్లాడినరు అంటే వాళ్ళకి ఇవ్వండి. ఎవరొద్దు అంటున్నారు? మేము కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని కోరుకోవద్దు అంటే మీరు ఒక పని చేయండి, ఆ లీడర్ ఆఫ్ అపోజిషన్ని తీసేసి ఓ పని చేయండి, మీరు సకలం అందరికీ కూడా న్యాయం చేస్తాము, మాది అది పెద్ద ప్రజాస్వామ్య పార్టీ అని మీరు అంటారు కదా, ఓ పని చేయండి, మీ పార్టీ అధ్యక్ష పదవి ఎట్లా
మీరు కాక వేరే వాళ్ళకి ఇయ్యరు కదా. ఓ పని చేయండి, ఆ ప్రధాన ప్రతిపక్ష పార్టీని ఉద్యమంలో పనిచేసినటువంటి పద్మారావు గారికి అని ఇవ్వండి, లేకపోతే ఇంకా మేము మంచోళ్ళం అనిపించుకోవాలనుకుంటే అలంపూర్ నుంచి ఒక ఆయన గెలిచిండు విజయుడు అని, ఆయన కన్నియండి, ఆయన కన్నియండి. మేము మళ్ళా కల్వకుంట్ల చంద్రశేఖర్ వారి సభకు రావాలని మాట్లాడితే అప్పుడు చర్చలో నేను కూర్చుంటా. మీరు అన్నీ మీ దగ్గర పెట్టుకొని పైనుంచి మీరు ఏమీ మాట్లాడకపోగా తెలంగాణ రాష్ట్రం దోపిడీకి గురైపోతున్నారు, దోపిడీకి గురై దొంగతనం జరుగుతున్నా, మరి మీరేం చేస్తున్నారు? పట్టుకోవాల్సిన వాళ్ళు మీరే కదా, ప్రజల పక్షాన నిలదీయాల్సిన వాళ్ళు మీరే కదా. అది చేయకుండా ఈరోజు మళ్ళా మాట్లాడుతున్నారు. దీనికి వీళ్ళు ఎక్కడ పోలిక పెడతారంటే తేనేటి విందులోనంట రాహుల్ గాంధీ గారు వెళ్ళలేదంట, అట్లాగే మా మల్లికార్జున ఖర్గే గారు పోలేదంట, ప్రియాంక గారు. తేనేటి విందు శాసనసభ అంటే పార్లమెంట్ సభ ఇదంతా ఒక్కటేనా? సభ తేనేటి విందు రెండు ఒకటేనా? ఎక్కడో రాజ్నాథ్ సింగ్ గారితో పాటు ఎక్కడికో ఫలానా వాళ్ళు వెళ్ళలేదు, వాళ్ళతో పాటు వెళ్ళలేదు, ఈమె మాత్రం పోయింది ప్రియాంక గాంధీ అంటున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం మాట్లాడినారు, ఏం చేసినారు అన్నది రికార్డ్స్లకు రాదు. సమావేశం అఖిలపక్షం వెళ్ళింది, అఖిలపక్షం అందరు కలిసి ఇచ్చిన సంతకం పెట్టేసి వస్తారు. దాన్ని పార్టీ రిప్రజెంటేషన్ అంటారు. సభల రిప్రజెంటేషన్స్ ఏముండవు మేడం. సభల రిప్రజెంటేషన్స్ వాళ్ళ పక్షాన వీళ్ళ పక్షాన అంటే నేను కూడా రేవంత్ రెడ్డి గారి పక్షాన కూర్చొని మాట్లాడతా. అట్లాంటిది ఉంటే సభలో కూర్చున్న రిప్రజెంటేషన్ ఇస్ అన్ పబ్లిక్ రిప్రజెంటేషన్. నువ్వే ప్రతినిధివి, మళ్ళీ నీకు ఇంకో అసిస్టెంట్ ప్రతినిధి ఉండరు. పార్టీ ఎవరైనా అఖిలపక్షం పోయినప్పుడు పార్టీలో నుంచి ప్రియాంక గాంధీ గారే కాదు, జస్ట్ గెలిచినటువంటి ఎంపీ కూడా పోయి సంతకం పెట్టి రావచ్చు పార్టీ నిర్ణయం ప్రకారం. కాబట్టి ఇంకా వీళ్ళు ఏమంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చిండ్రా, పక్క రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడా అంటారు. పక్క రాష్ట్రంలో తెలివి లేదు, మీకు ఉంది కదా, మీకు కూడా లేదా? పక్క రాష్ట్రంలో తెలివి లేదు, వాళ్ళకి నెత్తి లేదు, వాళ్ళ మీద గుజ్జు లేదు, వాళ్ళ రాష్ట్రం సర్వనాశనం అయిపోయినా ఎవరికి అవసరం లేదు. మీరు కూడా గంతేనా? నేను వాళ్ళు ఎవరైనా తక్కువ చేస్తలేను, వాళ్ళకి లేదనుకుందాం, మీకు ఉంది కదా. ఇక్కడ గతంలో చంద్రబాబు నాయుడు గారు సభలోకి వచ్చి కూర్చున్నప్పుడు వాళ్ళ వైఫ్ని ఎవరో ఏమో అన్నారు అని చెప్పి ఆయన లేచి ఛాలెంజ్ చేసిపోయింది. ఏంది, మళ్ళీ ఈ సభలకు నేను ముఖ్యమంత్రి అని వస్తాను చెప్పిపోయింది ఆయన. నువ్వన్న గట్ల అయిపో రా, నువ్వు వచ్చి చెప్పిపో, అట్లా సూతం అదన్న. మళ్ళా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారా అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఆయన రాకపోవడానికి ఆయన ఒక కారణం చెప్తున్నాడు. మరి నువ్వేందో కారణం చెప్పు. ఆయన చెప్తున్న కారణం ఏంది, ఈ రాష్ట్రంలో అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార ప్రతిపక్షాలు రెండూ ఉండాలి. రెండు ఉన్నప్పుడే ప్రజల పక్షాన న్యాయం జరుగుతుంది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా హోదా ఉంటే ముఖ్యమంత్రికి సమానంగా మాట్లాడే హక్కు అర్హత రెండు నాకు వస్తాయి. కాబట్టి అది లేదు. కాబట్టి ఒక సభ్యుడిగా నేను లేచి ఏం మాట్లాడడానికి ఉండదు. ఒకవేళ నేను ఏమైనా మాట్లాడినా కూడా దానికి ఒక 2 నిమిషాలు ఇచ్చి మైక్ కట్ చేస్తారు. కాబట్టి నేను ప్రజల పక్షాన నా బాణిని వినిపించలేను, కాబట్టి నేను రావట్లేను కారణం చెప్తాను. సార్, కారణం వ్యాలిడా ఇన్వాలిడా, నిజంగా 11 మంది ఉంటే ఇస్తారా ఇయ్యరా, దానికి రాజ్యాంగం రూల్స్ ఎట్లున్నాయి, ఇవన్నీ వేరే సబ్జెక్ట్. మళ్ళా ఆయన ఒక కారణం చెప్తున్నాడు, సాలిడ్ రీజన్ చెప్తున్నాడు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వండి, నేను సభలోకి వచ్చి మాట్లాడతాను, నేను సాలిడ్ రీజన్ చెప్తున్నాడు. పోనీ మీరన్న గట్లా చెప్పండి. అట్లది కూడా చెప్పరు మీరు. చెప్పకపోగా ఆయన మాట్లాడతలేడా, ఈయన మాట్లాడతలేడా, ఎవ్వరు మాట్లాడినా కాదు మేడం. ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ, నేను ఒరిజినల్ అంటే మళ్ళీ నువ్వు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు గురించి ఏమంటే ఆయన ఒరిజినల్ కాంగ్రెస్ కాదు, టీడీపీలోకి వెళ్ళి వచ్చిన కాంగ్రెస్ అని. నేను 2009 నుంచి ఎన్ఎస్వై కాంగ్రెస్. ఇంకా నా జీవితంలో ఇంకో పార్టీ కండువాలేదు, ఇంకో పార్టీ ఆనవాళ్ళు కూడా లేదు. నేను చెప్తా, ఒరిజినల్ పోస్ట్ లేడు ఆయన. మీరేమన్నా ఇచ్చిండ్రా? సారీ తెలియదు సార్, నేను రాష్ట్ర పార్టీకి కార్యదర్శిని. ఓసారి నన్ను కార్పొరేటర్ అవకాశం ఇస్తే మా దరిద్రం ఉండి మాకు బాలేక మేము ఓడిపోయినాం. అయితే నేను చెప్తా, నేను ఒరిజినల్ కాంగ్రెస్ గా, నేను కాంగ్రెస్ వాదిగా, నేను ఏఐసిసి లైన్ ఒరిజినల్ అంటే కాదని ఒప్పుకున్న డూప్లికేట్ అన్నట్టే కదా మీరు అంటున్నారు. కాబట్టి తను కూడా ఒప్పుకున్నాడు. ఇప్పుడు నేను ఒరిజినల్ అంటే ఆయన డూప్లికేట్ అని తను ఒప్పుకున్నాడే. మీరు అంటున్నారు కాబట్టి సరే, ఆ మాట మీరే కాదు, తను కూడా ఒప్పుకుంటుండే. ఇప్పుడు సరే సార్, వదిలేసేయండి, 5 నిమిషాలు సంతోషంగా ఉండండి, చర్చ ముందుకు తీసుకెళ్దాం. 5 నిమిషాలు సంతోషంగా ఉండండి. అయితే నేను పార్టీ ఏఐసిసి లైన్లో పార్టీ కార్యకర్తను కదా, నేను పార్టీ లైన్లో. సరే, నేను ఒక స్టేట్మెంట్ ఇస్తాను. ఇప్పుడు నేను ఒక స్టేట్మెంట్, అది అధికారికంగా వస్తుందా? ప్రభుత్వ పరంలా నేను స్టేట్మెంట్ ఇస్తే అది పార్టీలో చెల్లుబాటు అవుతుంది, కానీ ప్రభుత్వంలో చెల్లుబాటు కాదు. అట్లానే హరీష్ రావు గారు కానీ, కల్వకుంట్ల తారక రామారావు గారు కానీ ఎవరు మాట్లాడిండొచ్చు, ఎవరు మాట్లాడినా అవి వ్యాఖ్యల వరకు అవుతాయి తప్ప
దానికి ఎట్లా శాంటిటీ ఉండదు. ఇప్పుడు ఇదే మాట నేను చెప్పిన మాటనే రేవంత్ రెడ్డి గారు చెప్తే దానికి ఒక శాంటిటీ ఉంటుంది. అట్లాగే హరీష్ రావు గారు కేటీఆర్ గారు మాట్లాడిన సేమ్ మాటలు సార్ చర్చ అంతా వాళ్ళు మాట్లాడని మాజీ ముఖ్యమంత్రి ఉన్నటువంటి చంద్రశేఖర్ రావు గారు లేచి నిలబడి అధ్యక్ష మా సభ్యులు మాట్లాడిన దానికి అధికార పార్టీని సమాధానం చెప్పమనండి అని 2 ముక్కలు చెప్పినా వాళ్ళు మాట్లాడిన దానికి శాంటిటీ వస్తుంది. ఆ మాట లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఆయన అప్రూవ్ చేయకపోతే ఆ మాటలకు విలువ లేదు. కాబట్టి ఏమంటున్నారు వీళ్ళు ఏమంటారు మెస్సీ మ్యాచ్లో ఎట్లా రేవంత్ రెడ్డి గారు మనవాడిని తీసుకొచ్చి ఆడిపిస్తారు అన్నారు. మనవాడు అంటే మరి ఏ మనవాడు ఆడినో నాకు తెలియదు. అంటే మా రేవంత్ అన్న మనవాడు అయితే మ్యాచ్లు ఆడేంత పెద్దగా ఉన్నాడని నేను అనుకోను. అయితే ఉండని సార్ ఫోటో చూపెట్టండి. మావాడు అంత పెద్ద ఉంటే మంచిగానే సార్ ఉండని సార్ చిన్నోడు బాలంతానే ఉన్నాడు. మేము కూడా చిన్నోడు బాలంతానే ఉండే అంతకన్నా చిన్నగా ఉంటే మేము బాలంతా మరి చిన్నోడు కదా బాలంట జరవాడు పెద్దగా మావాడు జర పెద్దగా అయినాక మీకు మీతో బాల ఆడిపిస్తాడు. ఏం తొందర పడకుండ్రి కానీ అయితే మేడం ఎట్లా మీరు ఆడిపిస్తారని అన్నారు కదా. మా ప్రశ్న అది ఎందుకు అన్నారు వాళ్ళు దేవునికి పట్టు వస్త్రాలు తీసుకపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్నారు ఎట్లా తీసుకపోయినా ఇప్పుడు ఎట్లా విమర్శ ఆ విమర్శకి ప్రతి విమర్శగా చేసిండు. దేవుడికి పట్టు వస్త్రాలు సమర్పించడం అనేది ఈ రాష్ట్రంలో ఆనవాయితీ మేడం. ప్రోటోకాల్ అది రాష్ట్ర ప్రజలందరి ప్రతినిధిగా వారక్కడ మా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మంత్రిగా వారు అక్కడ పోతారు. ఇప్పుడు నేను పోయినా అనుకోండి నేను పట్టు వస్త్రాలు నెత్తి పెట్టుకొని పోతా పోలీసు వాళ్ళని తీసుకుపోతారా నూకు అవతల వాడేస్తారు. నేను మళ్ళీ కాంగ్రెస్ అధికార పార్టీ అని తెలుసు అన్ని తెలిసి కూడా సార్ ఒక్క నిమిషం పక్క జరగండి సార్ అంటారు. ఎందుకు నాకు ఆ హోదా లేదు. ఇంద్రకరణ్ రెడ్డి గారు తీసుకపోయారంటే ఇంద్రకరణ్ రెడ్డి గారు పెద్ద ఇదని తీసుకపోలే ఇంద్రకరణ్ రెడ్డి గారు మంత్రి అని తీసుకపోయారు. అట్లా మీరు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేయాల్సిందని మీరు ఎట్లా తీసుకుపోతారంటే మీరు దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ముడిపెట్టిర్రు. అయితే నేను ఉండి రాష్ట్ర ప్రభుత్వం చేసిందా అంటే మీరు చూసుకోండి అన్నారు. అయితే చూసుకున్నా మేడం. ఈ మధ్య నాకు విషయం తెలిసింది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాత్రం చాట్ జీటీపీ దాన్ని ఎక్కువ ఫాలో అవుతారంట మేడం. నేను కూడా దాంట్లోనే వెతికిన వేరే దాంట్లో వెతకలేదు. వాళ్ళు ఎందులో వెతుకుతారో గదే దాంట్లో వెతుకుతే ఏమన్నారు ఫుట్బాల్ మ్యాచ్ ఈవెంట్ ఇన్ తెలంగాణ వాజ్ నాట్ డైరెక్ట్లీ ఆర్గనైజ్డ్ బై Telangana state as a Telangana government run a program. It was a private part of private tour called Go Tour India 2025. దాంట్లో కీ పాయింట్స్ ఏం మెన్షన్ చేసిన వాళ్ళు గవర్నమెంట్ రోల్ ఏంటి అని అంటే తెలంగాణ అఫీషియల్స్ ఇంక్లూడింగ్ సీఎం రేవంత్ రెడ్డి అటెండెడ్ అండ్ సపోర్టెడ్ ది ఈవెంట్ ఫర్ ఎగ్జాంపుల్ బై ఇన్వైటింగ్ మెస్సీ అండ్ పార్టిసిపేటింగ్ ఇన్ సెరమనీస్ బట్ ద గవర్నమెంట్ did not officially organize the match అని వారు బోల్డ్ లెటర్స్ రాసిండ్రు ఈ మాటని. అయితే ఇందులో ఏంది గవర్నమెంట్ సపోర్ట్ అండ్ కోఆర్డినేషన్ ఎందులో ఉంటుంది ఓన్లీ సెక్యూరిటీస్ పర్మిషన్స్ లాజిస్టిక్స్ దీంట్లో మాత్రమే ఏంటి సార్ సింగరేణి స్పాన్సర్షిప్ చేసింది మరి దాన్ని చెప్పండి ప్రభుత్వం కదా పేపర్ యాడ్ చూసుకోండి సింగరేణి స్పాన్సర్ చేసింది అది సింగరేణి స్పాన్సర్ చేసిందా చెప్పండి కోటేశ్వర గారు మీరు అన్నది కేంద్ర ప్రభుత్వానికి కూడా వాటా ఉంది కదా కేంద్ర ప్రభుత్వం కూడా స్పాన్సర్ చేసింది మరి ఇప్పుడు చెప్పండి ఇక ఎవరికి దేనిపైన కలిసి ఆట ఆడుతున్నారు. ఇంతకన్నా మితవాదం ఇంతకన్నా మితవాదం ఏముండదు మేడం. ఎక్కడ కూడా దేశంలో ఎవరెవరన్నా కలవచ్చేమో కానీ కాంగ్రెస్ బీజేపీ అనేది కలిసి చేయడము అనే సవ్వాలే ఉండదు. ఇప్పుడు ఏం తెలుసా ఇప్పటి వరకు ఏమన్నారు నాకేదో దానిపైన అవగాహన లేదు అన్నారు. ఇప్పుడు మీకు అవగాహన ఉందా నాకు అవగాహన విశ్లేషకులు చెప్పిన మాట పైన తేలిపోయింది. అయితే ఈ రాష్ట్రమే కాదు ప్రపంచంలో ఏ దేశం కూడా మెస్సీ ఆడే మ్యాచ్లను అధికారికంగా ఎవ్వరు కూడా స్పాన్సర్ చెయ్యరు. ఏవి చేసినా కూడా ఆయా రాష్ట్రాలు దేశాల్లో ఉన్నటువంటి ఫుట్బాల్ క్లబ్స్ ఆర్గనైజేషన్ చేస్తుంది అని వాళ్ళు ఫాలో అయ్యే చాట్ జీటీపీ చెప్తుంది. అయితే ఒక్కటే నిమిషం మేడం అన్నీ అయిపోయినా ఒక విషయము. అయితే
కేసీఆర్ గారు ప్రెస్ మీట్లో మాట్లాడినారు కదా అని మరో మాట అన్నారు. ఉమ్. ప్రెస్ మీట్లో మాట్లాడినట్టు శాసనసభలో వచ్చి ఎందుకు మాట్లాడరంటే ప్రెస్ మీట్లో మనది ఏకఛత్రాధిపత్యం. Hmm. మనం మాట్లాడవచ్చు, వెళ్ళిపోవచ్చు. ఇక ఎవరైనా ప్రెస్ వాళ్ళు ఉంటే సార్ అంటే రేపటి నుంచి నేను వస్తా, నేను దిగుతా, నేను ఉంటా, ఇప్పటి నుంచో లెక్క, రేపటి నుంచో లెక్క, రోజు 7:30కి నేను వచ్చి కూర్చుంటా, మీకు మళ్ళీ షో ఇస్తాను. మరి 7:30 తర్వాత సార్ మళ్ళీ రేపు నెక్స్ట్ డే రానేలేదు. ఇట్లా అసెంబ్లీలో ప్రెస్ మీట్లో అసెంబ్లీలో మాట్లాడితే మీరు ఇచ్చినటువంటి జీవోలు అన్నీ కూడా బయటకు పెట్టే పరిస్థితి ఉంటుంది. అయితే బనకచర్ల గురించి సార్ మాట్లాడుకుంటుంటే సార్కి అన్న కరెక్షన్ చెప్పింది. ఏంటి, జూలై 16th నాడే ఇచ్చిండ్రు. జూలై అన్న. 31st. జూలై 16th నాడు 31st. మీటింగ్ అయింది, 31st నాడు ఇచ్చారని చెప్తున్నా. అదే ఇంకా 15 రోజులు. మొత్తానికి 16 తారీఖు నాడు మీటింగ్ 15 అయ్యింది, రోజులు ఇచ్చిర్రు. దాన్ని మాత్రమే జరిగింది అన్నారు. లేదు, అయితే మేడం 31st నాడు దానికి సంబంధించే బనకచర్లకు ఇచ్చంపల్లిని పోటీగా పెట్టారు. మీరు ఏ ఇచ్చంపల్లిని అయితే మర్చిపోయినరో మీరు- ఆ ఇచ్చంపల్లినే పోటీ పెట్టింది ప్రభుత్వము. చూడండి. దాంట్లో 200 టీఎంసీల నీటి లభ్యత మాకు వాటాగా వస్తుంది. 90% ఖర్చు కేంద్రం పెడితే 10% రాష్ట్రం పెట్టాలి అన్నప్పుడు దీంట్లో మాకు 200 వాటా తేల్చినాకనే మీరు ఈ బనకచర్ల గురించి మాట్లాడాలని దీన్ని పోటీ పెట్టింది మేడం. దానికి సంబంధించి అన్ని వివరాలను కూడా తెలంగాణ అఫీషియల్గా తెలంగాణ సీఎంఓ దీన్ని పూర్తి స్థాయిలో ప్రచురణ చేసింది. అయితే ఎక్కడా కూడా మేము శాసనసభలో కానీ ఎక్కడా కూడా ఇంతకుముందు అన్న మాట్లాడుకుంటూ ఎందుకు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని వదిలేస్తున్నారు అని. మేమేం వదిలేదు, మేమే ఉట్టి మాటలు గాలి మాటలు తెల్ల కాగితాలు ఇవ్వలేదు. అసెంబ్లీలో ఘోష్ అనేట ఆయన ఘోష్ అనేట ఆయన మామూలు సాధారణ వ్యక్తి కాదు, ఆయన అఫీషియల్ కమిషన్ కదా అంటారు. కేసు ఫైల్ చేయకుండా ఖాళీ బాల్ మాకిస్తే ఇప్పుడు మేడం ఇగోండి పూర్తిగా ఇది అసెంబ్లీలో చర్చ జరిగింది. అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాత వీళ్ళ బీజేపీ పార్టీకి సంబంధించి 8 మంది ఎంపీలు కూడా దీన్ని మరి మేము చేయాలనా లేకపోతే సిబిఐకి ఇవ్వాలనా అంటే సిబిఐకి ఇవ్వండి అని సంతకం పెట్టి ఇచ్చారు. ఆ సంతకాలను ఆధారికంగానే మేము సిబిఐలకు ఇచ్చినాము. ఎక్కడ కూడా కేసీఆర్ గారిని మేము విడిచిపెడతలేము. ఎందుకు దానికి ఆధారం ఏంటంటే మంచిది గాంధీ అన్న ఒక్క మాట లాస్ట్ మాట మేడం. గాంధీ అన్న ఒక్క విషయం మాత్రం మంచి మాట్లాడు. ఏంటి తెలుసా, రేవంత్ రెడ్డి గారి పైన సానుభూతిని చూపించండి. ఏంటి, నేను యాక్సెప్ట్ చేస్తాను, నేను అప్రిషియేట్ చేస్తాను. ఏంటి, బిడ్డ పెళ్లిలో అంగి కూడా ఏం ఇచ్చుకోలేదు కదా, ఎందుకు మేమే వదిలేస్తలేం మేడం. ఆ రోజు కూడా చెప్పినాం, ప్రభాకర్ రావు గారు నువ్వు ఏడ దాచుకున్నా తీసుకొస్తామన్నాం, తీసుకొని వచ్చినాం. ఈ రోజు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది. సుప్రీంకోర్టులో పరిధిలో ఉన్నదాన్ని మనం ఏమి కూడా మాట్లాడడానికి మనకు అర్హత లేదు కాబట్టి నేను ఆ విషయాల జోలికి పోతలేదు. సరే స్వామి గారు, సరే నిన్నటి జరిగింది వదిలేద్దాము. ఇక 2వ తారీఖు నుంచి అయితే సమావేశాలు ఉన్నాయి కాబట్టి దానికి మరి సార్ వస్తారా, మళ్ళీ రాకుండా ఉంటారా, ఏం జరిగింది, అసలు నిన్న ఎందుకు వచ్చారో లేదో కూడా అర్థం కాని పరిస్థితుల్లో మండే నుంచి 2వ తారీఖు నుంచి కూడా వస్తారా లేదా, ఇవన్నీ కూడా చర్చ జరుగుతున్నాయి. ఆయన వచ్చి మాట్లాడితే ప్రజల తరపున పోరాడితే బాగుంటుంది. ఏవైతే ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారో అవన్నీ అసెంబ్లీ వేదికగా మాట్లాడితే